ప్రియ దేవుని వారలారా, మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం నుండి 50వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడను తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో మనం గమనించగలిగితే ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య పాదాలు అత్తరు పోసి కడిగినటువంటి స్త్రీని ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, అయితే ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని విస్తారముగా ప్రేమించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు క్షమాపణ రుచి చూసినటువంటి స్త్రీ, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అత్తరు పోసిన స్త్రీ దేవుని ద్వారా, నువ్వు సమాధానము గలదానివై వెళ్ళుము, నీ పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన పాపములు చేసినటువంటి స్త్రీని దేవుడు క్షణములోనే తన పాపములను తుడిచివేశాడు. ఎలా ఇది జరిగింది అని మీరు గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వారిని కూడా దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎవరైతే కొంచెముగా ప్రేమిస్తారో మరి వారి పాపములు కూడా కొంచెమే క్షమించబడతాయని వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఈరోజు నన్ను ఎక్కువగా దేవుని ప్రేమించగలిగితే, ఎక్కువగా నువ్వు ప్రభువుని ఆరాధించగలిగితే, నీ జీవితంలో నువ్వు ఎక్కువ చేసిన పాపాలు ఎన్ని ఉన్నా, విస్తారమైన పాపములు ఎన్ని చేసినా, నువ్వు త్రాగుబోతువైనా, వ్యసనపరుడవైనా, తిరుగుబోతువైనా, వ్యభిచారివైనా, దొంగవాడువైనా, మోసం చేసేవారువైనా, లేదంటే అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాడువైనా, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకునేవారైనా, అబద్ధ సాక్ష్యాలు పలికేవారైనా, లేనిది ఉన్నట్టు కల్పించి మాట్లాడేవారైనా, పగ ప్రతీకారాలు మరి ఏ ఉన్నా, ఈ లోకంలో లోక సంబంధమైన పాపాలు నీ జీవితంలో ఏవి ఉన్నా, ఇదిగో ఈ సమయంలో ప్రభు అంటున్నాడు, ఎవరైతే ఎక్కువగా యేసయ్యను ప్రేమిస్తారో ఆయన కూడా ఎక్కువగా వారిని ప్రేమించడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఎవరి పాపములైతే కొంచెమే క్షమించబడతాయో వారు కొంచెమే ప్రేమించినట్టు. చాలామంది నిజంగా చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుని మనసారా ప్రేమించగలుగుతున్నారా? మనసారా ఆరాధించగలుగుతున్నారా? మనసారా ప్రభుని స్తుతించగలుగుతూ ఉన్నారా? ఆలోచన చేద్దాం. ఒక రోజున నేనే ఆదివారం ఆరాధనలో మధ్యాహ్నం 2 అయిందండి. 1 నుండి చిన్నగా ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోతూ ఉన్నారు ఇంట్లోకి. ప్రకటనలు చదివేటప్పుడు వెళ్ళిపోయినారు పూర్తిగా, 1-2-3 మాత్రమే ఉన్నారు. అంటే వీళ్ళందరూ దేవుణ్ణి, యేసయ్యని ఎక్కువ ప్రేమించినట్టేనా? దేని ఎక్కువ ప్రేమిస్తున్నారు? ఆదివారము మాంసం వచ్చి ఉంటుంది, వండుకోవాలా, తినాలా. దేవుని ప్రేమించడం కంటే తిండిపోతనం ఎక్కువ మందికి చాలా ఉంటుంది. ప్రార్థన చేసుకుంటూ ఉంటే నిద్రపోతూ ఉంటారు చాలామంది. అది ప్రేమ కాదు. ఈరోజు దేవుని ఎక్కువ ప్రేమిస్తే నువ్వు సమర్పణ కలిగి ప్రయాసపడి నువ్వు జీవితాన్ని మార్చుకొని ప్రభు చెంత చేరి అనేక మందిని చేర్చడానికి నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. అక్కడ శిష్యులు ఉన్నారు, అంతమంది ఉంటే యేసుక్రీస్తు ప్రభువారే అని ఆమె ఎలా కనుక్కునింది? డైరెక్ట్గా వెళ్ళి యేసు ప్రభు పాదాల మీద పడి ఎలాగో అత్తరు పూసి కడిగింది? ఆలోచన చేయండి. ఎందుకంటే నిజంగా పాపాత్మునికి తెలుసు దేవుడు ఎవడో, లోకరక్షకుడు ఎవడో, నేను ఆదరించేవాడెవడో, నేను నరకము నుండి తప్పించేవాడెవడో కేవలం పాపాత్ములకే తెలుసు. నన్ను చాలామంది అడుగుతారు, బ్రదర్ మరి మేము యేసుప్రభుని నమ్ముకుంటే యేసుప్రభు మా పాపాలు క్షమిస్తాడా అని ఇతర మతాలటువంటి వారు కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను. నేను చెప్తాను, నువ్వు యేసుప్రభుని ఎక్కువ ప్రేమించి చూడు, ఆయన లాంటి ప్రేమ నువ్వు ఎక్కడా చూడలేవు. అవధులైనటువంటి ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, అద్భుతమైన ప్రేమ,
ఆశ్చర్యకరమైన ప్రేమ. నువ్వు ఎక్కువ ఆయన ప్రేమిస్తే ఆయన నీ పాపములు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె సమాధానం గలదానవే వెళ్ళుమంటే నేను అనుకుంటా ఆమె ఇంకా సంతోషంగా వెళ్ళిపోయి ఉంటుంది. అంతవరకు ఏడ్చుంటుంది, నేను చస్తే ఏమైపోతానో, నా బ్రతికేమైపోతుందో, నరకానికి పోతానేమో, ఎన్నో పాపములు చేసినా అని వేదన పడి ఉంటుంది తనలో తాను. వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది. హల్లెలూయా. కుమిలిపోయి ఉంటుంది. యేసుప్రభు వచ్చాడని తెలుసుకునింది. విలువైనటువంటి అత్తరు, అప్పట్లో పెళ్ళిళ్ళ కోసం దాచుకునేటువంటి అత్తర్ని తీసుకెళ్ళింది. యేసయ్య పాదాలు తడిపింది. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను తాను సమర్పించుకునింది, పడి ఏడ్చింది, రోధించింది. యేసయ్య తన మనసుని ఎరిగినటువంటి వాడు. తన ప్రేమను బట్టి, తన సమర్పణను బట్టి వెంటనే నీ పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఉన్నారు ఎవరైనా ఈ రోజున ప్రభు చెంత చేరి నా పాపములు క్షమించి దేవా అని అడగడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా నీ పాపములు కూడా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే రక్షణ దినం. దిస్ ఈజ్ ద టైమ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్. హల్లెలూయా. ఇదే అనుకూలమైన సమయం. దేవునితో ప్రేమలో పడండి, ఆయనను ప్రేమించండి, ఆయన ప్రేమ ఏంటో తెలుసుకోండి, ఆయన చేసిన త్యాగము తెలుసుకోండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు పాపములు క్షమిస్తూ ఉంటే అక్కడ కూర్చున్నటువంటి ఆ భోజన పంక్తిలో కూర్చున్నటువంటి వారు అంటూ ఉన్నారంట, పాపములు క్షమించడానికి ఇతడెవడు? చూసారా, యేసు ప్రభుతో ఉన్నారు కానీ యేసు ప్రభువులు అటువంటి గొప్ప మహిమ, ఆ ప్రేమ గుణము, ఆ క్షమించగలిగే మనసు వారికి అర్థం కాల. కానీ ఈ పాపపు స్త్రీకి అర్థమైంది, నా పాపములకు క్షమాపణ యేసయ్య ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నీ పాపములకు కూడా క్షమాపణ యేసయ్య ద్వారానే. ఎవరు నమ్మినా నమ్మకపోయిన ఈ మాట ఇది సత్యం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయనే లోకరక్షకుడు. ఆయన క్షమాపణ పొందుకోండి, ఆయన క్షమాపణ రుచి చూడండి, ఆయన ప్రేమను రుచి చూడండి. సియోను గీతాల్లో అద్భుతమైన పాట, అది మీ అందరికి తెలుసు బాగా. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. హల్లెలూయా. సమయం లేదు పాడడానికి, గమనించండి. ప్రేమ మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి, దేవుని మాటలు మీరు వినగలుగుతున్నారు కాబట్టి దేవుడు మీకు ఆరోగ్యం కలుగజేస్తున్నాడు. ఒకవేళ శ్రమలు ఉన్నాయా, భయపడద్దు. అప్పులు ఉన్నాయా, భయపడద్దు. దేనిని బట్టి మీరు చింతించద్దు. నీ దేవుడు గొప్పవాడు, నీ జీవితాన్ని ప్రేమించిన వాడు, నీకు క్షమాపణ కలుగు చేసిన వాడు నీ స్థితిని కూడా మారుస్తాడు. వెయిట్ చేయి. దేవుని మాత్రమే ప్రేమించు, ఆయన నామాన్ని మాత్రమే గణపరచు. నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు ఆయన. ఆయననే దేవుని చేసుకొని ఆయననే మనసారా ఆరాధించు. ఎంతో పవిత్రుడు, పాపము లేనటువంటి వాడు. అందుకే ఆయన ఇతరులను క్షమించగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ పాపము చేయని దేవుడు. ఈరోజు మనుషులు మనందరం పాపము చేసిన వారం, ఏ భేదము లేదు. అందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. అయితే ఈరోజు దేవుని కృపను బట్టి ఈరోజు మనం అందరం ఆయన మహిమను పొందుకోవడానికి సిద్ధపడాలి. సిద్ధపడ్డావా? సిద్ధపడుతున్నావా? ఆర్ రెడీ? దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ లోకంలో మన జీవితం ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలియదు కాబట్టి వెంటనే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవుని పాదాలు చెంతపడి ప్రభువుని వేడుకోండి. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ఆయన పాదాలు తడపకుండా. డోంట్ స్టార్ట్ యువర్ డే. క్షమాపణ పొందుకో, దీవెనలు పొందుకో, ఆశీర్వాదాలను పొందుకో. వాక్యం ఎడల భయము భక్తి కలిగి ఉండు. వాక్య ప్రకారంగా జీవించు. దేవుడు చెప్పిన కట్టడలను, నియమాలను, ఆజ్ఞలను అనుసరించి పాటించగలిగితే, ఈ లోకానికి నువ్వు ఉప్పై ఉండగలిగితే నిజంగా దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలను ఆశీర్వాదకరంగా చేయును గాక.